నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు ఒకసారి ఆయన తాడేపల్లికి రావడం, మరి ఆయన క్యాడర్తో కొన్ని మీటింగ్స్ పెట్టుకోవడం, మరి ఈ పోస్టులు పెట్టండి, లేదు అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి అని చెప్పి వాళ్ళను ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడడం మనందరికీ తెలిసింది. అయితే తాజాగా ఈ క్యాడర్ కూడా ఆయన చెప్పే మాటలు ఏమాత్రం వినట్లేదని చెప్పి క్యాడర్ కూడా ఆయనకి షాక్ ఇస్తుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మనం ఏం చేసాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏదైనా కూడా వ్యతిరేకంగా మేము పోరాడమని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ 6 నెలల నుంచి. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు రావడం, కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం, మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం చేస్తున్నారు. సో ఈ కేసులు బరాయించే వాళ్ళు, లేకపోతే నేను పోరాడే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరోపక్క చూస్తే గెలుపొందిన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి పంపించకుండా వాళ్ళని కూడా అడ్డుకుంటున్నారు. సో క్యాడర్ కూడా కొంత నిరుత్సాహంలో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి అధికార పార్టీ వ్యతిరేకంగా మేము కూడా మీ వెనక రాము అని చెప్పి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాము మీకు, మన అందరికీ తెలిసిన ఉదాహరణ. ఇతిహాసాల్లో కల్లా మహాభారత్ చాలా ముఖ్యమైనది. అసలు ఆ యుద్ధమే ఇప్పటికీ కూడా ప్రముఖంగా చెప్పుకుంటాం. మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైనా 2 పక్షాలకు చెందిన ముఖ్య నాయకులంతా మొదటి వరుసలో నుంచుని యుద్ధం చేశారా, లేకపోతే వాళ్ళు ఇళ్ళ దగ్గర నుండో ఎక్కడి నుంచోనో ఆదేశాలు ఇస్తే ఆ యుద్ధం జరిగిందా? వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు. కౌరవ పక్షానికి చెందిన భీష్ముడితో సహా ద్రోణుడు, అందరూ దుర్యోధనుడు, కర్ణుడు అందరూ కూడా. అట్లాగే ఇటు మొత్తం పంచపాండవులు, కృష్ణుడు కూడా ముందు వరుసలో ఉన్నారు. అది యుద్ధం చేసే తీరు. అంతేగాని నేను ఎక్కడో ఉంటాను, మీరు యుద్ధం చేయమనే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఇది కొత్తగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరే ఫీల్డ్లో, కార్యక్షేత్రంలో ఉండి పోరాడతారు. అంతేగాని నేను నా ప్యాలెస్లో ఒక 25 ఎకరాల యలహంక ప్యాలెస్లో ఉంటాను, మీరు ఇక్కడ నేను పిలిపిస్తాను చేయమంటే ఎవడు చేయడు. రెండోది, గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికార పక్షంగా ఉండి ప్రతి చిన్న అంశం మీద అవకాశం ఉండా లేకపోయినా కేసులు పెట్టేసి జైళ్ళల్లో వేయటం, బాధలు పెట్టడం ఊళ్ళల్లో అందరూ కూడా చూశారు. ఊళ్ళల్లో అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారే లేరు. ఉన్నప్పటికీ ఫస్ట్ 2019 అప్పుడు ఈయన మాటలకి ప్రలోభ పడి ఓట్లేశారు. కానీ ఆ తర్వాత ఈయన చేసిన పరిపాలన చూసిన తర్వాత అందరిలో కూడా ఒక ఏహ్యభావం ఏర్పడింది, ఒక భయం కూడా ఏర్పడింది. దాంతో అసలు ఈ పార్టీకి దూరం అయిపోయారు. ఎవరన్నా కనుక హార్డ్ కోర్ కార్యకర్తలుగా మిగిలి ఉంటే వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు వాళ్ళ ఉనికే ఊళ్ళల్లో కష్టంగా ఉంది. గతంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఊరు దాటిచ్చేశారు. ఉంటే మీకు మీ ఇళ్ల మీద దాడి చేస్తాం, మీ మోటార్ సైకిల్ తగలబెడతాం, ఇళ్ళు తగలబెడతాం, ఈ రకమైన దౌర్జన్యం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదంతా కూడా వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఈయన ప్రభుత్వం ఒక మంచి పని చేసుకుంటా వెళ్తున్నా కూడా ఉద్యమాలు చేయమంటే ప్రజల్లో బలం లేనప్పుడు వాళ్ళు ఎలా ఉద్యమాలు చేయగలుగుతారు? పని నువ్వు వచ్చి ఇక్కడ ఏమైనా క్యాడర్ని పెంచగలుగుతున్నావా? నువ్వు కేవలం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తనకి అత్యంత ముఖ్యమైన వ్యక్తి అనుకున్న వ్యక్తి. అలాగే సజ్జల భార్గవరెడ్డి, నేను సోషల్ మీడియా ఇన్ఛార్జిని, మీరు ఏదైనా పెట్టండి, నేను ఎంత పెద్ద ప్లేడర్లైనా పెట్టి కేసులు వాదిస్తానని చెప్పిన మనిషి అసలు ఫోను లేదు, మనిషి లేడు. అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చి ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నాడు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, మీరు ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి వ్యతిరేకంగా, ఎటువంటి అసభ్య పోస్టులు పెట్టినా సరే నేను ఉండాను, నా పేరు ఉపయోగించుకోండి అంటున్నాడు, నా పార్టీ పేరు ఉపయోగించండి అంటున్నాడు. కానీ ఇప్పుడు భార్గవ్ రెడ్డి వెళ్ళి అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని అభ్యర్థిస్తున్నాడు, కోర్టులో ప్రాధేయపడుతున్నాడు. పోరాడాలి కదా. అరెస్ట్ చేసినా నేను జైలుకి వెళ్తాను, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా అన్ని జైలుకి వెళ్తాను, ఎన్ని ఊళ్ళల్లో కేసులు పెట్టినా అన్ని కోర్టులు తిరుగుతాను అనాలి కదా. ఇప్పుడు నా మీద కేసులు కొట్టేయమని ప్రాధేయపడుతున్న ఒక పక్కనేమో ఇప్పుడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో క్యాడర్ని మీరు ఉద్రేకపడండి, మీరు ఇచ్చేయమంటున్నాడు. సొంత మనిషి ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి, ఆయనకు ఒక స్టేట్ ఇన్ఛార్జ్ పెట్టి బోల్డంత శాలరీ ఇచ్చి పెద్ద వ్యవస్థను ఆయన చేతిలో పెడితే ఇవాళ వెళ్ళి కోర్టు ముందు ప్రాధేయపడుతున్నాడు ఇవ్వమని. వాళ్ళకి కోర్టు కూడా ఆలోచిస్తుంది, ఇవ్వట్లేదు కదా, మళ్ళీ వాయిదా వేసింది. అట్లా ఈయన చేసే పని చెప్పేదానికి చేసేదానికి
స్పందన లేదు. తర్వాత గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు లేరు ఇప్పుడు. అంతమంది ఉంటే అసలు ఇట్లాంటి డిఫీట్ ఎందుకు అవుతుంది? ఈ కేవలం 11 సార్లే కదా గెలిచింది. మరి అంతకుముందు ఇన్ని మనం ఇవి చేసాము సంక్షేమ కార్యక్రమాలు అని లిస్టులు పంపించాడు, గడప గడపకి లిస్టు. నువ్వు పంపించిన వాస్తవమే, కానీ అంతకన్నా ఎక్కువ మా దగ్గర వసూలు చేసావు. కరెంట్ రూపంలో వసూలు చేసావు, లిక్కర్ రూపంలో వసూలు చేసావు, పన్నుల రూపంలో వసూలు చేసావు అనేది ప్రజలు ఆ రోజు ఎమ్మెల్యేలను అడిగారు. అంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం వచ్చి వాళ్ళు ఏమంటున్నారు, మనం కూడా వచ్చిన తర్వాత 7-8 నెలల తర్వాత కదా ఈ కార్యక్రమాలన్నీ పెట్టింది, వాళ్ళు వచ్చి 6 నెలలు అయింది, ఇప్పుడు 2 అమలు చేశారు, 3వది కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం గనక ఇట్లాంటి ఊళ్ళో పెట్టుకుంటే మా వెనకాల ఎవరు వస్తారు? రేపు కనుక మా మీద కేసులు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావు? బెంగళూరులో ఉంటావు. ఇప్పుడు ఆయన రావడానికి పులివెందులు వచ్చాడు క్రిస్మస్ వేడుకలకి, కానీ క్రిస్మస్ వేడుకలకి బెంగళూరు నుంచి పులివెందులు వచ్చాడు. మళ్ళీ పులివెందులో ఇడుపులపాయలో ఆ కార్యక్రమాలు చూసుకుని 27వ తారీఖున మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇక్కడికి కూడా తాడేపల్లి కూడా రావట్లేదు. మరి ఆయన పక్క రాష్ట్రంలో ఉంటున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో యుద్ధాన్ని ఎలా నాయకత్వం వహిస్తాడు? నేను ఇంతకుముందు చెప్పా కదా, కురుక్షేత్రంలో ముందు వరుసలో ఉంటే నీ వెనకాల సైన్యం కూడా నిలబడటానికి ధైర్యం వస్తుంది. నేను ఇక్కడ ఉండను, మీరు చేయండి యుద్ధం, నేను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తే వస్తాననే కదా. ఇప్పుడు అసెంబ్లీలో 11 మంది గెలిచినా కూడా ఆ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీలో కూడా వెళ్ళనిట్లా. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు కనుక వెళ్ళి ఏదన్నా కనుక విమర్శ చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఈయన చేసిన అవినీతికి సంబంధించిన పత్రాలన్నీ శాసనసభ స్పీకర్ ముందు పెడతారు. అది తట్టుకోలేడు. ఇంకా ప్రూఫ్స్ అన్నీ ప్రజల ముందుకు వచ్చేస్తాయి. అంటే కడుపు చించుకుంటే ఏమవుద్దో కాళ్ళ మీద పడ్డట్టు ఎన్ని వస్తాయన్న భయంకి శాసనసభకి వెళ్లకుండా తప్పించు తిరుగుతున్నాడు. బయట ప్రకటనలు ఇస్తున్నాడు. బయట ఇచ్చే ప్రకటనలకేను ఇప్పుడు శంకులో పోసిన తీర్థాన్ని తాగుతాం, కానీ ఎవడో టిఫిన్ బాక్స్లో తెచ్చి నీళ్లు పోస్తే తాగం కదా. అట్లాగే శాసనసభలో కనుక ఆయన ఈ ఆరోపణలు కనుక చేస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు సరైన సమాధానం అక్కడ చెప్తారు. గతంలో నువ్వు శాసనసభలో ఏం మాట్లాడావు, ఎలా వ్యవహరించావు, వాళ్ళు 23 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా మేము కనుక లేస్తే మీరేమవుతారని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే బెదిరించాడు. అంత ఆయన తండ్రి వయసు ఆయన. నీకు మందబలం ఉన్నందుకు నువ్వు శాసనసభలో ఏదైనా చేస్తావా? ఇప్పుడు 164 మంది వాళ్ళు ఉన్నారు, ఈయన 11 మంది. వాళ్ళు ఏదైనా చేస్తారన్న భయానికి అసలు ఈయన వెళ్ళటల్లా. ఇప్పుడు బయట నేను పుల్లని చెబుతున్నాడు, కానీ శాసనసభలోకి వెళ్ళి బయటకు వస్తానా రానా అని భయంలో ఉన్నాడు ఆయన. కనీసం నోరు పెట్టుకుని వాగటానికన్నా ఆ భయానికి అసలు శాసనసభనే బహిష్కరించిన వ్యక్తి ఉద్యమాలు నిర్మిస్తామంటే ప్రజలు ఎట్టా ఒప్పుకుంటారు? ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన కనుక నెరవేరిస్తే ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ సభ్యులు కనుక వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడితే ఓకే వీళ్ళకి ధైర్యం ఉంది, వీళ్ళ పక్షాన్ని వచ్చి రావచ్చు అనుకుంటారు. ఇవాళ కనుక ఎవరైనా వస్తే కేసుల్లో రేపు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మానాన్ని వాళ్ళు సావాల్సిందే. కార్యకర్తలు అర్థం చేసుకున్నారు ఈయన పద్ధతిని. సొంత చెల్లెల్ని ముఖ్యమంత్రి పదవి కోసం ఆ అమ్మాయి అంత పాదయాత్ర చేసింది, తల్లి ముఖ్యమంత్రి చేయాలని ఎంత తిరిగింది విజయమ్మ గారు. వాళ్ళిద్దరికే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి మనకి తవ్వి తలకెత్తుతాడా అనేది ఊళ్ళల్లో అర్థమైపోయింది. పెద్దలు కూడా చెబుతున్నారు, తల్లిదండ్రులు, బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని కనుక ఎగిరారంటే మీరు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టారో వాళ్ళు కూడా మీకు అదే చేస్తారని కూడా చెబుతున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి అనుభవం ఉంది కదా, గతంలో చూశారు. కాబట్టి ఇవాళ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక తండ్రికి వచ్చి అక్కడ క్రిస్మస్ ఆయనకేమో నివాళులు అర్పించుకోవటం, ఏదో ఒక పెళ్ళి ఉందంట పులివెందుల చుట్టుపక్కన ఎక్కడో, ఆ పెళ్ళికి వెళ్తాడు. ఇక అంతే ఒక కార్యకర్తల మీటింగ్ పులివెందుల్లో. ఎందుకంటే అసలు వచ్చి కలవకుండా వెళ్ళిపోతే నీ నియోజకవర్గంలో కార్యకర్తల మీటింగే పెట్టినప్పుడు ఇతర నాయకులు ఇప్పటికే అడుగుతున్నారు నీ మీటింగులు పెట్టమంటే ఎట్లా పెట్టాలి అని. ఎవరు వస్తారని ఎవరు రారు. కాబట్టి మేము నియోజకవర్గాల్లోకి వెళ్ళి మేము పెట్టలేము. ఏదైనా మంచి కార్యక్రమాలు మనం కనుక చేస్తే అసెంబ్లీలో కనుక వెళ్ళి మంచి విషయాల మీద కనుక చర్చిస్తే ప్రజల్లో కొంత ఒక్క రోజులో పెరగదు నమ్మకం, మళ్ళీ 5 ఏళ్లలో కొంత చిగురులు రావచ్చు. కానీ అది కూడా ఆయన ధైర్యం చేసి నాయకుడుగానే ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది, కానీ అది ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు షర్మిల కూడా అంత అదే కదా, నాకు జనంలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లేకపోయినా శాసనసభ్యులు లేకపోయినా కూడా నేను ప్రజల ముందుకు వెళ్తున్నాను. నీకు 11 మంది సభ్యులు ఉన్నారు, తర్వాత 30-40% ఓటింగ్ ఉందని చెబుతున్నావు, ఎందుకు ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు అంటే ఆయనకు ప్రజలను ఏమంటున్నాడంటే మీరు తప్పు చేశారు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా, కాబట్టి నేను మీకు ఎందుకు పనిచేయాలనే తీరుకు వచ్చాడు ఆయన. ముఖ్యమంత్రి పదవి ఉంటే ఉంటా, లేదంటే నేను రాష్ట్రంలో కూడా ఉండను. ఇది ఆయన అవలంబిస్తున్న థియరీ. కానీ కార్యకర్తలను మాత్రం పోరాడమంటున్నాడు. కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. ఇక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఎవరో కూడా నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టదలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది కార్యకర్తల్లో ఉత్సాహం లేదు, తర్వాత వాళ్ళలో నిరుత్సాహం వచ్చింది, తర్వాత ఈ మనిషి ఇక్కడ ఉండలేదు, తర్వాత మనం అసెంబ్లీలోకి వెళ్ళి మన పాత్రను మనం నిర్వర్తించలేకపోతున్నారు మన 11 మంది సభ్యులు. ఇప్పటికే సీనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు.
కాబట్టి ఇక మనకు ఎందుకు అనే దృష్టి వచ్చిన మాట వాస్తవం. అందుకే ఆయన కూడా దూరంగా తిరుగుతున్నాడు, బెంగళూరులోను అక్కడ ఇక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.